సరే ఇప్పుడు మన మెగా ఫ్యాన్స్ అయితే ఉన్నారు, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్. ట్రేజర్ చూశారు కదా, ఎలా ఉందో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. డార్లింగ్, ట్రేజర్ ఎలా ఉంది? టీజర్ ఇంకా ఎట్లా చెప్పాలి బ్రో, 2024లో బెస్ట్ అదే టీజర్. అండ్ బీజిఎం కూడా మస్తు ఉంది. చరణ్ లుక్స్ వేరే లెవెల్, పీక్స్. మీకు బాగా నచ్చిన గెటప్ ఏంటి? కాలేజ్ స్టూడెంట్ అండ్ ఐఏఎస్ బోత్. ఫాదర్ ఫాదర్ కూడా మొత్తం మూడు అవునా? వేరే లెవెల్. మీకు? మాకు అది కాలేజ్ స్టూడెంట్. ఇంకోటి ఆ సాంగ్స్ అయితే పీక్స్, అసలు ఆ పీక్స్, అసలు ఆ లుక్స్ అయితే నానా ఐరన్లు అయితే ఆ లుక్స్ అవి వేరే అసలు. కంబ్యాక్ శంకర్కి మనం ఇవ్వచ్చా ఈ సినిమా? డే 1 250 crores ప్లస్ ఈజీగా. ఇంకా ఈ సినిమాలో చాలా గెటప్లు ఉన్నాయి కదా, 32 గెటప్స్ ఉన్నాయి మొత్తం. ఆ గెటప్స్ లో నీకు మంచి అంటే ఇంకా రైతు గెటప్ కానీ మనకి ఇవన్నీ నచ్చినాయి. అబ్బా. మాటలతో కాదు, డైరెక్ట్ గా ఫోటోతో చూపించాడు అభిమాని. సూపర్. డార్లింగ్, మీకు? శంకర్ అన్న కంబ్యాక్, రామ్ చరణ్ డే 1 బ్లాక్ బస్టర్, రికార్డ్ బ్రేకింగ్. మహారాష్ట్ర నుంచి వచ్చారా? అంటే ప్రాపర్ అక్కడ ఇక్కడ హైదరాబాద్ ఉంటుంది. ఓకే, సూపర్. చాలా దూరం నుంచి వచ్చినందుకు థ్యాంక్స్. రామ్ చరణ్ గారిని కలుసుకోండి అందరూ. డార్లింగ్, మీకు ఎలా అనిపించింది? చాలా మంచిగా. రామ్ చరణ్ యూత్ ఉంది ఇన్స్టాగ్రామ్లో యాజ్ 85K. ఇంకా ఐఎమ్ ఫ్రమ్ నార్త్ ఇండియా, ఉత్తరాఖండ్ నుంచి వచ్చాను అంతే. ఓకే, ఉత్తరాఖండ్ నుంచి వచ్చి మా రామ్ చరణ్ గారికి ఫ్యాన్ అయ్యారంటే మామూలు విషయం కాదు. డార్లింగ్, చరణ్ గారికి ట్రేజర్ ఆల్రెడీ రిలీజ్ అయింది, 2 వచ్చాయి, 2 ట్రేజర్లు. ఏది బాగా నచ్చింది మీకు? రెండు నచ్చింది, రెండు బాగా మస్తున్నాయి. ఓ మంచి డైలాగ్ చెప్పు. కొంచెం ఇంట్రోవర్ట్, నేను ఎక్కువ మాట్లాడలే. ఎక్కువ మాట్లాడలేవు కానీ అన్ప్రిడిక్టబుల్ గా అన్ని చెప్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ అన్ప్రెడిక్టబుల్. బాబాయ్, ట్రేజర్ చూసావా రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్? చేసా. ఎలా అనిపించింది? కేక విజయవాడ శైలజాలో గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అయింది. మమ్మీ హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళా. శైలజ థియేటర్లో గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ చేశారు. అది ఫస్ట్ షో నేనున్నా, చూసాం. కొన్ని కుర్చీలు ఇరిగిపోయినాయి. కేక. నీకు బాగా నచ్చిన ఒక డైలాగ్ చెప్పు రామ్ చరణ్ గారిది. షేర్ ఖాన్ ఒక్కొక్కడిని కాదు 100 మంది ఒకేసారి రమ్మని షేర్ ఖాన్. అలాగే సినిమాలో అంటే ట్రేజర్లో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి కదా, నీకు నచ్చిన వేషం ఏంటి? నాకు నచ్చిన వేషం అంటే తండ్రి పాత్ర. తండ్రి పాత్ర బాగా నచ్చిందా? కేక. గేమ్ చేంజర్ ట్రేజర్ ఎలా అనిపించింది? చూడటానికి బాగానే ఉంది. కాకపోతే టీజర్లో క్లైమాక్స్లో డైలాగ్ ఉంటుంది అన్ప్రెడిక్టబుల్ అని. టీజర్ చూస్తే మూవీ ఏం ప్రెడిక్టబుల్గా ఉంది. ఓకే, అది ఇది కమర్షియల్ మూవీ, బట్ మొత్తం చూసినట్లుగానే ఉంది పాత మూవీ లెక్క. కొత్తదనం ఏం కనిపించలేదంట? కొత్తదనం అంటే ఇంకా అంటే శంకర్ తీస్తాడు, కొత్తదనం ఏం లేదులే. కానీ నాకు అది శంకర్ తీస్తుందంటే ఆ విజువల్స్ బాగుంటాయి అంతే, ఆ వీడియో క్వాలిటీ కానీ అది బాగుంటుంది అంతే. ఇండియన్ తీర్థం శంకర్ కంబ్యాక్ ఇస్తారు, శంకర్ కంబ్యాక్. ఇది కూడా బాగానే ఉంటుంది. అంటే ఇండియన్ టు ఎఫెక్ట్ ఏమన్నా పడద్దు అంటావా? ఇండియన్ టూ ఎఫెక్టా? ఇండియన్ టూ ఎఫెక్ట్ అయితే ఏముండదు, బట్ అదే కంటిన్యూ అయింది ఇండియన్ టూదే. పాటలు ఎలా అనిపించే? పాటలు బాగున్నాయి. మచ్చారా బాగుంది, ఇది బాగుంది. నాన్న హైరానా సూపర్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఏం వదులుతారో చూడాలి. ఎలా అనిపించింది ట్రేజర్? గేమ్ చేంజర్ మైండ్ బ్లోయింగ్ అన్న, మామూలుగా లేదు. శంకర్ విజువల్స్ మొత్తం అవపడ్డాయి. శంకర్ కంబ్యాక్ ఇస్తున్నాం అంతే. టోటల్గా చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి ఈ సినిమాలో. నీకు ఏ క్యారెక్టర్ అన్ప్రెడిక్టబుల్గా ఉంది? ఐఏఎస్ రామనందన్ రోల్ చరణ్ యంగ్ క్యారెక్టర్, అది సూపర్ ఉంటుంది. తండ్రి క్యారెక్టర్ ఎమోషనల్ కనెక్ట్ అయితే బ్లాక్ బస్టర్ ఇది మూవీ. డార్లింగ్, ట్రేజర్ ఎలా అనిపించింది? మస్తు ఉండే అన్న, అసలు అయితే మొత్తం అల్టిమేట్ గూస్ బంప్ స్టఫ్. ఆ క్యూరియాసిటీ చాలా బిల్డ్ చేసింది. సో చాలా ఓవరాల్ చాలా నచ్చింది. టోటల్గా ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి కదా, నీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి గేమ్ చేంజర్లో? గేమ్ చేంజర్లో వచ్చేసి ఆ పీరియాడిక్ ఫాదర్ క్యారెక్టర్ అనుకుంటా అది. సో ఆ క్యారెక్టర్ ఆ ఎస్టాబ్లిష్మెంట్, ఆ డెవలప్మెంట్ కోసం దానికోసం చాలా వెయిట్ చేస్తున్నాను. వచ్చిన 2 సాంగ్స్లో ఏ సాంగ్ బాగా నచ్చింది నీకు? నాకు జరగండి, రామచమచ 2 ఓకే. నాన్న హైరానా అది ఉంది కదా, అది
రొమాంటిక్ సాంగ్, కొత్త ఫీల్, కొత్త ఫ్రెష్ మొత్తం చాలా మంచిగా ఇల్లు మంచి లొకేషన్స్ లో ఎంజాయ్ చేసినట్టుందా? మొత్తం అసలు అలాగే కూడా చాలా డిఫరెంట్ గా తీశారు కదా, సో అట్లా అనేసి. టోటల్ గా అంటే ఈ ఇండియన్ టు ఇంపాక్ట్ ఏమైనా పడద్దంటారా? అంటే ఇక్కడ రామ్ చరణ్ ఉన్నారు కదా, అది అసలు ఛాన్సే లేదనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే ఈ మూవీలో హీరోయిన్ గురించి ఏమైనా చెప్తావా? కేఆర్ అడ్వాణి అంటే క్రష్ అన్న ఇంకా. ఇంకా ఒక డైలాగ్ చెప్పు ఫస్ట్. మనం చెప్తే బాగోదు, వాళ్ళు చెప్తేనే బాగుంది. నీకు నచ్చి ఒక ఫ్యాన్ గా నీకు ఒక మంచి డైలాగ్. నేను చెప్తే బాగోదు. నేను ప్రెడిక్టబుల్ అనుకుంటున్నాను, నువ్వు అన్ప్రెడిక్టబుల్ అయినా చెప్పు. ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. అలాగే పుష్ప రికార్డ్స్ బదలు కొట్టి దాటుద్దంటారా? నాకు చాలా నమ్మకం ఉంది దాటేస్తుంది అనేసి. దాటేస్తాను చాలా. ఎన్ని కోట్లు కొడద్దని నీ ఎక్స్పెక్టేషన్? 1500 అయితే ఈజీగా వెళ్ళిపోద్ది అనేసి గట్టి ఫీలింగ్. 1500 అయితే వెళ్ళిపోద్ది అనేసి అనిపిస్తుంది బాగా. ఇప్పుడు చెప్పాలి అన్ప్రెడిక్టబుల్ అయిన. థ్యాంక్ యూ బ్రో. గేమ్ చేంజర్ ట్రేజర్ ఎలా అనిపించింది? మామూలుగా లేదు బ్రో, కొత్త ర్యాంప్ అంటే అసలు మామూలుగా ఉండదు అసలు. అలాగే రీసెంట్ గా రెండో ట్రేజర్ కూడా రిలీజ్ అయింది, అది ఎలా అనిపించింది బ్రో? అసలు మూవీ అంటే దానికోసం వెయిట్ చేస్తున్నాం మేము. అసలు టీజర్ అసలు రచ్చ. టపస్ కూడా ఆర్డర్ ఇచ్చాం మేము. అసలు టీజర్ వచ్చినప్పుడు మేము మామూలుగా పెంచలేదు, ఇంకా మూవీ వస్తే ఇంకా రచ్చ అంతే. ఇప్పుడు రామ్ చరణ్ గారు రాబోతున్నారు, ఎట్లుంటది చూస్తారు? ఇప్పుడు మీరే చూస్తారు. కొద్దిసేపు అయితే ఎట్లా ఉండదు, చరణ్ అన్న గురించి ఎలా ఉండదో మీరే చూస్తారు. దానికి మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కెమెరాలు అన్నీ ఉంటాయి కదా, అన్నీ మీరే చూస్తారు. తొందరపడకండి. మీకు ఏం నచ్చింది బాగా ట్రేజర్? ఏ గెటప్ బాగా నచ్చింది? మాకు అన్ని గెటప్లు నచ్చుతాయండి. చరణ్ అన్న ఏది వేసినా సరే మేము దానికి ఎంతైనా ఫ్యాన్. మేము ఫ్యాన్స్ కాబట్టి, డైహార్డ్ ఫ్యాన్స్, మాకు అన్నీ నచ్చుతాయి. నీకు ఏ గెటప్ బాగా నచ్చింది? అంటే ఒక గెటప్ ఉంటది కదా, అతను ఒక మామూలు పంచి కట్టుకొని వస్తారు కదా, అది రైతులాగా, అది చాలా బాగా అనిపించింది అనమాట. అన్ప్రెడిక్టబుల్ అంటాడు కదా, అది ఇంకా బాగా నచ్చింది అనమాట. ఇంకా సూపర్. అది టోటల్ గా ఎన్ని కోట్లు కొట్టుద్ది ఈ సినిమా పండగకి వచ్చి అని నీ అభిప్రాయం? ఇప్పుడు పుష్ప వచ్చింది కదన్న, పుష్ప డే 1 270 అంత అంటున్నారు కదా, ఇది ఖచ్చితంగా 300 వెళ్ళిపోతుందని నేను ఫిక్స్ అవుతున్నాను. ఇంకా ఏమైనా డైలాగ్స్ ఏమైనా చెప్తావా? డైలాగ్స్ ఏం లేవు. డైలాగ్స్ ఆయన చెప్పాలి ఫస్ట్. డైలాగ్స్ ఆయన చెప్పాలి. మేము సినిమా వచ్చిన రోజే ఆ రోజు చూపిస్తాం మేము. చరణ్ అంటే ఏందో ఆ రోజు చూపిస్తాం మేము అంతే. ట్రేజర్ ఎలా అనిపించింది? సూపర్ ఉందన్న. మేడం గారు మీకు ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు రామ్ చరణ్ గారు వస్తున్నారు కదా, వెయిటింగ్ అందరూ దానికోసమే వచ్చింది అందరూ. అవునా? గ్లోబల్ స్టార్ ని చూడడానికి వచ్చింది అందరూ. డార్లింగ్ ట్రేజర్ ఎలా అనిపించింది? కొత్త ర్యాంప్ అన్న. అంతేనా? ఓకే. ట్రేజర్ ఎలా అనిపించింది డార్లింగ్? బాగానే ఉంది. బాగుందా? సూపర్ ఉందన్న, పక్క ఇట్టు కొడుతున్నాం 1 month లో. ఓకే. సూపర్ ఉంది. బాగుందన్న, మూవీ కోసం వెయిటింగ్. ఒకటే మాట, శంకర్కి కంబ్యాక్ ఇస్తున్నాం అవునా? అంతే. బ్రో ఎక్సైటింగ్ గా ఉంది బ్రో. ఆర్సీ మీకు ఎలా అనిపించింది? మస్త్ అనిపించింది అన్న. మస్త్ అనిపించింది. మీకు సూపర్ భయ్య. దాచుకుంటున్న అందగాడు. ఓకే అన్న, బాగుంటది అన్న. బాగుంది. ట్రైలర్లో నీకు నచ్చిన అంశం ఏంటి? గెటప్ గాని గెటపా అది కలెక్టర్ అన్న. కలెక్టర్ అది బాగుంది. ఫైట్ సూపర్. సినిమా చూసారా? అదే ట్రేజర్ చూసారా? చూసాను బాగుంది. బాగుందా? మీరు చూసాం, బాగుందా? కొత్త ర్యాంప్ అన్న. ఎలా అనిపించింది ట్రేజర్? గేమ్ చేంజర్. టేజర్ అయితే ర్యాంప్ ఆడిచ్చింది, కొత్త ర్యాంప్ ఆడిచ్చింది, అది ఒకటే మాట. ఏ గెటప్ బాగా చూసుకున్నా అంటే మన ఫ్యాన్స్ కి ఒక గెటప్ రామనందన్ అంటున్నారు కానీ అప్పన్న మటు కొత్త దెంగిస్తాడు. అంతేనా? బాక్స్ ఆఫీస్ ని కొత్త దెంగిస్తాడు. అలాగే రికార్డుల గురించి ఏమైనా మాట్లాడదామా? ఎంత క్రాస్ చేద్దాం బ్రో? ఇది స్ట్రైట్ మూవీ 1000 crore కొట్టింది. శంకర్కి ఇండస్ట్రీ హిట్ ఇస్తున్నాం మేము అంతే. సుకుమార్కి ఒకసారి బ్యాక్ శంకర్ అంటారు. కంబ్యాక్ శంకర్కి మేము ఇవ్వబోతున్నాం, రామ్ చరణ్ అన్నతో ఇస్తున్నాం. అది రాజమౌళికి ఇండస్ట్రీ ఇచ్చింది రామ్ చరణే, సుకుమార్కి ఇచ్చింది రామ్ చరణే, శంకర్ గడ్ మేమే ఇస్తాం. అది శంకర్ మళ్ళీ టాప్ 1 టాప్ 2లో ఉంటాడు డైరెక్టర్లో. గేమ్ చేంజర్, ఇండస్ట్రీ ఇటు రాసి పెట్టుకో. రామ్ చరణ్ అంటే నా దేవుడు. నేను ఏపీ నుంచి వచ్చాను ఈవెంట్కి. దట్స్ ఇట్.
ట్రేజర్ గురించి చెప్పండి. ట్రేజర్ ఇందాకన్నా చెప్పాడు, కొత్త ర్యాంప్ ఆడిచ్చింది టీచర్, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. మీకు బాగా నచ్చిన గెటప్ అంటే ఏం చెప్తారు? రామ్నందన్ మాస్, అమ్మ మొగుడు. థ్యాంక్ యూ. ట్రేజర్ ఎలా అనిపించింది? బాగుంది ట్రేజర్ ఎలా అనిపించింది? బాగుంది. ట్రేజర్ బాగుందన్న, గేమ్ చేంజర్. కొత్త ర్యాంప్ అన్న టీచర్. బాగా 200 కిలోమీటర్స్ నుంచి వచ్చాం మేము చరణ్ అన్న చూడడానికి. ఓకే. అదే డైరెక్ట్గా కలిసే అవకాశం ఉంటే ఎన్ని వేల కిలోమీటర్లను నడుస్తాం. ఓకే. కంపల్సరీ ఇప్పుడు వస్తున్నారు, కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ తరపు నుంచి కూడా. మేము Unpredictable ఉండాలి నువ్వు కలిసి. అన్ప్రెడిక్టబుల్ 100 కోట్ల బొమ్మ. ఒక మంచి డైలాగ్ కూడా చెప్పు రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ డైలాగ్, ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఏమండి మీకు ఎలా అనిపించింది గేమ్ చేంజర్ ట్రేజర్? బాగుంది.